బిగ్ బాస్ సోహెల్ అలాగే పూల చొక్కా నవీన్ వీళ్ళిద్దరి మధ్య గొడవ అయితే జరిగింది. సోహెల్ది బూట్ కట్ బాలరాజు మూవీ రిలీజ్ అయింది. అయితే ఆ మూవీ కొంచెం బాగాలేదు అని 1.5 టమాటానో 0.5 టమాటానో అని చెప్పి పూల చొక్కా నవీన్ రివ్యూ అయితే ఇవ్వడం జరిగింది. దాని కింద రియాక్ట్ అయిన సోహెల్, మీరు సరిగ్గా రివ్యూ చెప్తే చెప్పండి, లేకపోతే లేదు, మీరు సినిమా అయినా చూసారా అని బాగా ఎమోషనల్ అయ్యాడు సోహెల్. అయితే వీళ్ళిద్దరి మధ్య కొన్ని రోజులు జరిగింది, మ్యాక్సిమం కొన్ని రోజులు గొడవ అయితే జరిగింది. అయితే బూట్ కట్ బాలరాజు సోహెల్ గారిది రిలీజ్ అయినప్పుడు ఆ మూవీ నిజంగానే అంత నచ్చలేదు జనానికి, ఆడియన్స్కి అయితే నచ్చలా, నిజమే అని చెప్పుకోవచ్చు. అయితే దానిపైన పూల చొక్కా నవీన్ చెప్పింది కూడా చాలా మంది యాక్సెప్ట్ చేశారు. కానీ సోహెల్కి బాధేసింది, ఎందుకంటే మూవీ అప్పుడే రిలీజ్ అయింది, జనం కూడా థియేటర్కి వెళ్ళట్లేదు అని చెప్పి చాలా మంది సోహెల్ గారితో చెప్పారంట. థియేటర్ బయట కూడా బాగా ఎమోషనల్ అయితే ఒక వీడియో అప్పుడు వైరల్ అయింది, సినిమాకి వెళ్ళండి అన్న, బిగ్ బాస్లో ఉన్నప్పుడు చూశారు కదా, ఇప్పుడు సినిమాకి ఎందుకు రావట్లేదు అని చెప్పి బాగా ఎమోషనల్ అయ్యి అక్కడ మాట్లాడారు. దీని గురించి ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్తాను, నేను అలా ఎందుకు ప్రవర్తించాను నాకు కూడా తెలియదు, అలా జరిగిపోయింది అని. అయితే వీళ్ళిద్దరి మధ్య తప్పు ఎవరిది అంటే ఎవరిది లేదు. దీంట్లో నవీన్ ఒపీనియన్ నవీన్ చెప్పాడు, అలాగే సోహెల్ గారికి నచ్చలేదు కాబట్టి అలా అయిపోయింది. ఓవరాల్గా మూవీ చూసిన వాళ్ళు అయితే దాన్ని ఫ్లాప్గానే చెప్పారు, ఎందుకంటే 80% మందికి ఆ మూవీ అనేది నచ్చలేదు. మీలో ఎవరన్నా చూసుంటే మీకు ఆ మూవీ ఎలా అనిపించిందని కామెంట్లో మెసేజ్ చేయండి. ఆ మూవీ తర్వాత అయితే ప్రెసెంట్ ఇంకా సోహెల్ గారు ఏ మూవీ అయితే చేయలేదు. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నుంచి మంచి మంచి వీడియోలు అనేవి చేస్తూ ఉంటాను. ఏమన్నా చిన్న చిన్న తప్పులు జరిగితే కామెంట్లు అనేది చెప్పండి, అవి సరి చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కొద్దిగా కామెంట్లో చెప్పండి.